సంక్రాంతికొస్తున్న మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. సో, నా టేక్ ఏంటి నాకేమనిపించిందంటే ట్రైలర్ మీద యాక్చువల్లీ బిఫోర్ థట్ ఐ వాంట్ టెల్ వన్ థింగ్. యాక్చువల్లీ ఐ యామ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ 'విక్టర్ వెంకటేష్' గారి యాక్టింగ్ అవ్వచ్చు. అండ్ అలాగే అతని మూవీస్‌లో అయిన ఎస్పెషల్లీ ఫర్ మూవీస్ ఫ్యామిలీ రిలేటెడ్ లైక్ 'ఇంట్లో ఇల్లాలు', 'ఒంటింట్లో ప్రియురాలు', 'పవిత్ర బంధం' ఇలా యూ నేమ్ ఇట్ ఐ లైక్డ్ ఇట్. బికాజ్ ఆ సీన్ ఫ్లో అవ్వచ్చు అండ్ ఆర్గానిక్ కామెడీ అవ్వచ్చు అండ్ వెంకటేష్ గారు తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో మనల్ని మెప్పించొచ్చు. సో, అవన్నీ నాకు చాలా బాగా వర్కౌట్ అయినాయి. బట్ రీసెంట్ టైమ్స్‌లో అంత గ్రిప్పింగ్ ఫ్యామిలీ స్టోరీస్ అయితే రావట్లేదు. అండ్ అందులోనే అనిల్ రావిపూడి గారు అండ్ అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్‌లో ఆల్రెడీ 2 మూవీస్ వచ్చాయి. లైక్ 'ఎఫ్2' అండ్ 'ఎఫ్3' అని చెప్పేసి. సీరియస్‌లీ చెప్తున్నా ఆ మూవీస్ నాకు వర్కౌట్ అవ్వలేదు. సో, ఐ డోంట్ నో బట్ ఇట్ ఫీల్స్ లైక్ క్రింజ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ కామెడీ అవ్వచ్చు అవన్నీ ఏంట్రా బాబు! ఇది మనకేంటిదని చెప్పేసి ఒక ఉంటది కదా! 'సీతాకోకచిలుక' సినిమాలో చెప్పుకున్న డైలాగ్. సో, సేమ్ ఫీలింగ్ నాది కూడా. యాక్చువల్లీ ఈ ట్రైలర్ చూసినప్పుడు మనకు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తా ఉంటది. లైక్ ఆ మూవీ చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఒక పర్టిక్యులర్ మూవీ ఏదైనా రిలేటెడ్ కంటెంట్ చూస్తున్నప్పుడు, ఆ మూవీ యొక్క డైరెక్టర్ మనకి నేమ్ తెలియకపోయినా గాని మనం చెప్పేయొచ్చు. అరే! ఈ మూవీ పలానా డైరెక్టర్ తీసుంటారు అని చెప్పేసి. సో, ఎగ్జాక్ట్‌లీ నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇట్స్ కంప్లీట్‌లీ టిపికల్ అనిల్ రావిపూడి గారి ఫిల్మ్ అయితే అనిపించింది. సో, యాక్చువల్లీ అనిల్ గారి కెరీర్‌లో నాకు బాగా నచ్చిన మూవీ 'పటాస్'. సో, దాని తర్వాత ఆయన నాకు అంత పెద్ద స్కోప్ ఇవ్వలేదు. అండ్ దాని తర్వాత 'సరిలేరు నీకెవరు' కొంచెం ఆ 'రష్మిక' ట్రాక్ తప్ప మిగిలినంతా పర్లేదనిపించింది. బట్ ద థింగ్ ఏందంటే హి ఈస్ ద మెజారిటీ ఆడియన్సెస్ ఫ్యామిలీ అనమాట. సో, ఫ్యామిలీతోనే నెట్టుకుంటూ ఎళ్ళిపోతున్నాడు మూవీస్‌ని. బట్ కమింగ్ టు ద అదర్ సెక్షన్ ఆఫ్ థింగ్స్ లైక్ ఒక కొత్త స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయడం అవ్వచ్చు. ఒక కొత్తదాన్ని ఎక్స్‌పెక్ట్ చేసే గాయ్స్ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఈ మూవీస్ పెద్దగా ఎక్కదని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్. బికాజ్ నేను కూడా అలాంటి సెక్షన్‌లోనే ఉంటాను కాబట్టి నేను చెప్తున్నాను. సో, చూడాలి మరి. ఈ మూవీతో కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో, చూడాలి మరి ఎంతవరకు మెప్పిస్తాడో. అండ్ ఈ మూవీ ట్రైలర్ మీరు చూసారా? చూస్తే మీకెలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మన కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్ టు సన్నీ చాట్.